ఓం శాంతి. ఫరిష్తా స్వరూపాన్ని ప్రత్యక్షం చేసేందుకు యోగాభ్యాసం చేద్దాం. ఓం శాంతి. నేను ఆత్మను. బాప్ దాదా యొక్క ప్రాక్టికల్ పాలన పొందుతున్న ఆత్మను. అతి భాగ్యవాన్ ఆత్మను. వర్తమానము మరియు భవిష్యత్తులో కూడా మహాన్ ఆత్మను. నేను బ్రాహ్మణ ఆత్మను. శక్తులు మరియు గుణాలతో సదా సంపన్నంగా ఉన్నాను. నా దృష్టి మరియు వైబ్రేషన్స్ అలౌకికంగా ఉన్నాయి. నా నడవడిక, వ్యవహారము, ముఖముతో దివ్యత మరియు మహానత ప్రకాశిస్తూ ఉన్నాయి. అమృతవేళ నుంచి రోజంతా ప్రతి కర్మలో ప్రతి సమయం నా స్థితి ఏకరసంగా ఉంది. నేను సదా అలౌకికంగా మరియు హర్షితంగా ఉంటున్నాను. సాధారణ కార్యాలు చేస్తూ కూడా ఫరిష్తా నడవడిక, వ్యవహారంతోనే ఉన్నాను. అన్ని రకాల పరిస్థితుల్లో, సమస్యల్లో నా నడవడిక మరియు వ్యవహారము ఫరిష్తా సమానంగా ఉన్నది. ఏ రకమైన మాటలే కానీ, విషయాలే కానీ నా దగ్గరికి వస్తే నేను వాటిని అలౌకికతలోకి పరివర్తన చేస్తున్న ఫరిష్తాను. ఏమైనా కానీ నా లోపల అలౌకికత సదా ప్రకాశిస్తూ ఉంది. నేను సదా శుభచింతన మరియు శుభ భావన కలిగి ఉన్నాను. కల్పకృతం కూడా నేను ఫరిష్తాగా అయి ఉన్నాను. ఇప్పుడు కూడా నేను ఫరిష్తాగా అవ్వాల్సిందే. సూక్ష్మపు నిర్లక్ష్యాలను నేను ఆహుతిస్తున్నాను. సదా అలర్ట్గా మరియు యాక్టివ్గా ఉంటున్నాను. బాప్ దాదా ఇద్దరు కూడా సదా 1000 కళ్ళతో నన్ను చూస్తూ ఉన్నారు. 1,00,000 చెవులతో నాది వింటున్నారు. నా పైన చాలా ఆశలు పెట్టుకున్నారు. నేనైతే ఏ విషయంలోనూ ఇంకా లూజ్గా ఉండను. ఏదైతే గడిచిపోయిందో గడిచిపోయింది. ఇప్పుడిక ఫుల్ స్టాప్.
ఇప్పుడు ఇంకా నా ప్రతి మరియు అందరి ప్రతి నేను శుభ సంకల్పాలే చేస్తాను. కారణాలను నివారణ చేస్తాను. మనసు అన్న కాగితంని పూర్తిగా క్లియర్గా ఉంచుకుంటాను. ఇప్పుడు నా ఎదురుగా ఒక చిన్న చెరువు యొక్క దృశ్యం కనపడుతుంది. ఆ చెరువు అనేక ఆకులతో కప్పబడి ఉంది. నేను ఈ చెత్తనంతా ఒక రంధ్రాలున్న బ్రష్ని ఉపయోగించి శుభ్రపరుస్తున్నాను. మరోవైపు నుంచి స్వచ్ఛమైన నీరు చెరువులో నిండుతూ ఉంది. కొంచెం సమయం తర్వాత చెరువు అంతా చాలా శుభ్రంగా అయిపోయింది. ఎంతగా చెరువు శుభ్రమయ్యిందంటే నీలిరంగు ఆకాశం యొక్క సుందరమైన దృశ్యం కూడా కనిపిస్తుంది. మరి ఈ చెరువు నా మనస్సుకి ప్రతీక. స్వచ్ఛమైన నీరు బాప్ దాదా ఇస్తున్న దివ్య జ్ఞానము. శుభ్రం చేసిన బ్రష్ నా యొక్క స్వపురుషార్థము. ఈ రకంగా నేను స్వచ్ఛంగా మరియు స్పష్టంగా అవ్వడంతో నా ఉన్నతమైన స్థితి, ఫరిష్తా స్థితి ప్రతిబింబిస్తున్నాను. గడిచిన విషయాలన్నింటినీ నేను ముడుచుకుంటున్నాను. ఇక పాత విషయాలన్నీ ఇప్పుడు సమాప్తం. నేను నా అనాది సంస్కారాల్ని ఇమర్జ్ చేసుకుంటున్నాను. ఇముడ్చుకునే శక్తిని పూర్తి రీతిలో ఉపయోగించుకుంటున్నాను. మనస్సు అనే ప్లేట్ పైన వ్యర్థము మరియు గతాన్ని పూర్తిగా శుభ్రపరుస్తున్నాను. అవి వైబ్రేషన్ రూపంలో కూడా నాలో నేను ఉంచుకోవటం లేదు. నా సబ్కాన్షియస్ మనసు అనగా మనసు స్వచ్ఛంగా శుభ్రంగా ఉంది. నేను సదా బాబా యొక్క స్మృతి స్వరూపంలో ఉండేటువంటి ఫరిష్తాను. నా వ్యవహారము, నడవడిక మరియు ముఖంతో బాబాను ప్రత్యక్షం చేసే మహాన్ ఆత్మను. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, మన్మనాభవ అనే వశీకరణ మంత్రం ద్వారానే మీరు మాయపై విజయం పొందగలరు. ఈ మంత్రమే అందరికీ స్మృతి ఇప్పించండి. ప్రశ్న: అనంతమైన డ్రామాలో అందరికంటే శక్తిశాలి నౌకర్లు ఎవరెవరు? ఎలా? జవాబు: ఈ పాత ప్రపంచాన్ని శుభ్రం చేసే అందరికంటే శక్తిశాలి నౌకర్లు ప్రకృతి ప్రకోపాలు. భూమి కంపిస్తుంది, తుఫాను వరదలు వస్తాయి, శుభ్రమైపోతుంది. దీని కొరకు భగవంతుడు ఎవ్వరికీ
ఆదేశం ఇవ్వరు. తండ్రి పిల్లల్ని ఎలా వినాశనం చేస్తారు. ఇది డ్రామాలోని పాత్ర. రావణ రాజ్యం కదా. వీటిని భగవంతుని ప్రకోపాలు అని అనరు. ఓం శాంతి. తండ్రే పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. పిల్లలారా, మన్మనాభవ. శివబాబా మన్మనాభవ అని పిల్లలు తండ్రికి చెప్పలేరు. వాస్తవంలో పిల్లలు మీరు పరస్పరంలో కూర్చొని చర్చించుకుంటారు, సలహాలు ఇచ్చుకుంటారు. కానీ ముఖ్యమైన మహామంత్రాన్ని తండ్రే ఇస్తారు. గురువులు మంత్రాన్ని ఇస్తారు. ఈ ఆచారం ఎక్కడి నుండి వచ్చింది? తండ్రి ఎవరైతే కొత్త సృష్టిని రచించేవారో వారే మన్మనాభవ మంత్రాన్ని మొట్టమొదట ఇస్తారు. దీని పేరే వశీకరణ మంత్రము, అనగా మాయపై విజయం పొందే మంత్రము. ఇది మనసులో జపించుకునే అవసరం లేదు. దీనిని అర్థం చేయించవలసి ఉంటుంది. తండ్రి అర్థసహితంగా తెలియచేస్తూ ఉన్నారు. భలే, ఈ మంత్రము గీతలో ఉన్న ఎవ్వరికీ అర్థం తెలియదు. ఇది గీతా అధ్యాయము కూడా, కానీ కేవలం పేరును మార్చేశారు. భక్తి మార్గంలో ఎంతో పెద్ద పెద్ద పుస్తకాలు మొదలైనవి తయారవుతాయి. వాస్తవానికి దీనిని పిల్లలకు తండ్రి కూర్చొని నోటితో అర్థం చేయిస్తారు. తండ్రి ఆత్మలో జ్ఞానం ఉన్నది. పిల్లల్లో కూడా ఆత్మనే జ్ఞానాన్ని ధారణ చేసుకుంటుంది. సహజంగా అర్థం చేయించేందుకు ఈ చిత్రాలు మొదలైనవి తయారు చేశారు. పిల్లలు, మీ బుద్ధిలో ఈ జ్ఞానమంతా ఉన్నది. ఆది సనాతన దేవీ దేవతా ధర్మము ఉన్నప్పుడు ఇతర ఏ ఖండాలు ఉండేవి కావని మీకు తెలుసు. ఆ తర్వాత ఈ ఖండాలన్నీ ఏర్పడ్డాయి. కావున వాటి చిత్రాలు కూడా ఒకవైపు ఉంచాలి. మీరు చూపించే భారతదేశంలో వీరి రాజ్యం ఉన్నప్పుడు ఇతర ధర్మాలు లేవు. ఇప్పుడైతే అనేక ధర్మాలు ఉన్నాయి. తర్వాత ఇవన్నీ ఉండవు. ఇది బాబా ప్లాను. పాపం వారైతే చాలా చింతిస్తూ ఉంటారు. ఇది పూర్తిగా సరి అయినదని పిల్లలు మీరు అర్థం చేసుకున్నారు. తండ్రి వచ్చి బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తారని కూడా వ్రాయబడింది. దేనిని? నూతన ప్రపంచాన్ని. యమునా నదీ తీరంలో రాజధాని ఉంటుంది. అక్కడ ఒకే ఒక ధర్మం ఉంటుంది. వృక్షము చాలా చిన్నది. ఈ వృక్షం గురించిన జ్ఞానం కూడా తండ్రే ఇస్తారు. చక్ర జ్ఞానముని ఇస్తారు. సత్యయుగంలో ఒకే భాష ఉంటుంది. ఇతర భాషలేవి లేవు. ఒకే భారతదేశము, ఒకే రాజ్యము, ఒకే భాష ఉండేదని మీరు రుజువు చేయగలరు. స్వర్గంలో సుఖశాంతులు ఉండేవి. దుఃఖానికి నామరూపాలే ఉండేవి కావు. ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము అన్నీ ఉండేవి. పవిత్రంగా ఉండటం వలన నూతన భారతదేశంలో ఆయువు కూడా చాలా ఎక్కువగా ఉండేది. ఎందుకంటే పవిత్రత ఉండేది. పవిత్రంగా ఉండటం వలన మానవులు ఆరోగ్యంగా ఉంటారు. అపవిత్రతలో మానవుల పరిస్థితి ఏమవుతుందో చూడండి. కూర్చొని ఉండగానే హఠాత్తుగా మృత్యువు కబళిస్తుంది. యుక్త వయసు వారు కూడా మరణిస్తూ ఉన్నారు. ఎంత దుఃఖం కలుగుతుంది. అక్కడ అకాల మృత్యువు ఉండదు. అక్కడ సంపూర్ణ ఆయువు ఉంటుంది. తరము పూర్తి అయ్యే వరకు, అంటే వృద్ధాప్యం వరకు ఎవరూ మరణించరు. ఎవరికైనా అర్థం చేయించినప్పుడు బేహద్దు తండ్రిని స్మృతి చెయ్యండి. వారే పతిత పావనులు, వారే సద్గతి దాత అని వారి బుద్ధిలో స్థిరపరచండి. మీరు రుజువు చేసేందుకు చిత్రం కూడా ఉండాలి. ఇది నేటి చిత్రము, ఇది రేపటి చిత్రము అని చూపించండి. కొందరు బాగా వింటారు. దీనిని పూర్తిగా అర్థం చేయించాలి. ఈ భారతదేశం అవినాశి ఖండము.
ఈ దేవీ దేవతా ధర్మము ఉన్నప్పుడు ఇతర ధర్మాలేవీ లేవు. ఇప్పుడు ఆది సనాతన దేవీ దేవతా ధర్మం లేనే లేదు. లక్ష్మీనారాయణులు ఎక్కడికి వెళ్ళారో ఎవరూ తెలుపలేరు. తెలిపించే శక్తి ఎవరికీ లేదు. పిల్లలు మీరు చాలా బాగా రహస్యయుక్తంగా అర్థం చేయించగలరు. ఇందులో తికమక పడే అవసరం లేదు. మీకు అన్ని విషయాలు తెలుసు. మళ్ళీ వాటిని రిపీట్ కూడా చేయగలరు కూడా. వీరు ఎక్కడికి వెళ్ళారని మీరు ఎవరినైనా అడగచ్చు. మీ ప్రశ్న విని వారు ఆశ్చర్యపడతారు. వీరు కూడా 84 జన్మలు ఎలా తీసుకున్నారో నిశ్చయంతో తెలపగలరు. మీ బుద్ధిలో ఉంది కదా. సత్యయుగ నూతన ప్రపంచంలో మన రాజ్యం ఉండేదని మీరు వెంటనే చెప్పగలరు. ఒక్క ఆది సనాతన దేవీ దేవతా ధర్మం మాత్రమే ఉండేది. ఏ ఇతర ధర్మము లేదు. అంతా కొత్తదే. ప్రతి వస్తువు సతో ప్రధానంగా ఉంటుంది. బంగారు కూడా లెక్కలేనంత ఉంటుంది. ఎంత సహజంగా లభిస్తుందంటే దానితో ఇటుకలు, గృహాలు మొదలైనవి నిర్మిస్తూ ఉంటారు. అక్కడ అన్ని వస్తువులు బంగారువే ఉంటాయి. గనులన్నీ కొత్తవిగా ఉంటాయి కదా. అసలైనవి చాలా ఉన్నప్పుడు నకిలీవి తయారు చేయరు. ఇక్కడ నిజమనే పేరే లేదు. నకిలీ ప్రభావం చాలా ఉన్నది. అందుకే అసత్యమాయ, అసత్య శరీరము అని అంటారు. సంపద కూడా అసత్యమైనది. అసలైనవా నకిలీవా తెలుసుకోలేని విధంగా వజ్రాలు, ముత్యాలు అనేక రకాలు వెలువడతాయి. సత్యమైనవా అసత్యమైనవా అని గుర్తించలేని విధంగా కనిపిస్తాయి. అక్కడైతే నకిలీ వస్తువులు మొదలైనవి ఉండవు. వినాశమైనప్పుడు అన్నీ భూమిలో కలిపి భూస్థాపితం అయిపోతాయి. ఎంతో పెద్ద పెద్ద రాళ్లను వజ్రాలు మొదలైన వాటిలో భవనాలలో పొదుగుతూ ఉంటారు. అవన్నీ ఎక్కడి నుండి వచ్చి ఉంటాయి? ఎవరు కట్ చేసి తయారు చేస్తూ ఉంటారు? భారతదేశంలో కూడా నిపుణులు చాలామంది ఉన్నారు. చాలా తెలివి గలవారుగా అవుతూ ఉంటారు. అక్కడకు కూడా ఈ తెలివి తీసుకువస్తారు కదా. కిరీటము మొదలైనవి కేవలం వజ్రాలతోనే తయారవ్వవు. అక్కడ చాలా స్వచ్ఛమైన నాణ్యమైన వజ్రాలు ఉంటాయి. ఈ కరెంటు, టెలిఫోను, మోటారు మొదలైనవి ఇంతకుముందు లేవు. బాబా జీవిత సమయంలో ఎన్ని వస్తువులు తయారయ్యాయి? ఇవన్నీ తయారయ్యి 100 సంవత్సరాలు అయింది. అక్కడైతే చాలా గొప్ప నిపుణులు ఉంటారు. ఇంతవరకు నేర్చుకుంటూ ఉంటారు. నిపుణులుగా అవుతూ ఉంటారు. ఇది కూడా పిల్లలకు సాక్షాత్కారం చేయించబడుతుంది. అక్కడ హెలికాప్టర్ కూడా పూర్తి సురక్షితంగా ఉంటాయి. పిల్లలు కూడా చాలా సతో ప్రధానంగా చురుకైన బుద్ధి కలవారిగా ఉంటారు. పోను పోను మీకు అన్నీ సాక్షాత్కారం అవుతూ ఉంటాయి. తమ దేశానికి సమీపంగా వచ్చినప్పుడు చెట్లు కనిపిస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు ఇంటికి వచ్చేస్తున్నామనే ఆంతరిక ఖుషి ఉంటుంది. ఇప్పుడు ఇల్లు వచ్చేసిందనే సంతోషం ఉంటుంది. చివరిలో మీకు కూడా ఇటువంటి సాక్షాత్కారాలు అవుతూ ఉంటాయి. బాబా అత్యంత ప్రియమైన వారని పిల్లలు అర్థం చేసుకున్నారు. వారు సుప్రీం ఆత్మ. వారిని అందరూ స్మృతి కూడా చేస్తూ ఉంటారు. భక్తి మార్గంలో మీరు కూడా పరమాత్మని స్మృతి చేసేవారు కదా. కానీ వారు చిన్నగా ఉంటారో పెద్దగా ఉంటారో తెలియదు. బ్రుకుటి మధ్యలో మెరిసే విచిత్రమైన నక్షత్రము అనే మహిమ కూడా ఉన్నది.
కాబట్టి తప్పకుండా బిందువు వలె ఉంటారు కదా. వారినే సుప్రీం ఆత్మ అంటే పరమాత్మ అని అంటారు. వారిలో అన్ని విశేషతలు ఉన్నాయి. జ్ఞానసాగర్లు కనుక ఏ జ్ఞానాన్ని వినిపిస్తారు? వారు వినిపించినప్పుడే తెలుస్తుంది కదా. ఇంతకుముందు మీకు కూడా తెలియదు, కేవలం భక్తి మాత్రమే తెలుసు. ఇది అద్భుతమని ఇప్పుడు అర్థం చేసుకున్నారు. ఆత్మను కళ్ళతో చూడలేము కాబట్టి తండ్రిని కూడా మర్చిపోతాము. డ్రామాలో పాత్రయే ఇలా ఉంది. ఎవరైతే విశ్వానికి మాలికలుగా చేస్తారో వారి పేరుని వేసేస్తారు, చేసిన వారి పేరు మాయం చేసేస్తారు. కృష్ణుణ్ణి త్రిలోకనాథుడని వైకుంఠనాథుడని అనేస్తారు. అర్థమేమీ తెలియదు, కేవలం ప్రశంసిస్తారు. భక్తి మార్గంలో కూర్చొని చాలా విషయాలు వినిపించారు. భగవంతునిలో చాలా శక్తి ఉందని, వారు 1000 సూర్యుల కంటే తేజోవంతులని, అందరినీ భస్మం చేయగలరని అంటారు. ఇటువంటి విషయాలు తెలియచేశారు. బాబా పిల్లల్ని ఎలా కాల్చి చేస్తారని తండ్రి అంటారు. ఇది జరగని పని. పిల్లల్ని తండ్రి వినాశం చేస్తారా? చేయరు. ఇది డ్రామాలోని పాత్ర. పాత ప్రపంచం సమాప్తం అవ్వాలి. పాత ప్రపంచం వినాశమైనందుకే ఈ ప్రకృతి ప్రకోపాలన్నీ నౌకర్లు, శక్తిశాలి కూలీలు. అలాగని వినాశనం చేయమని తండ్రి వాటిని ఆదేశించరు. తుఫాను వస్తాయి, కరువులు వస్తాయి, ఇలా చేయమని తండ్రి చెప్తారా? ఎప్పటికీ చెప్పరు. ఈ విధంగా డ్రామాలో పాత్ర ఉన్నది. బాంబులు తయారు చేయమని తండ్రి చెప్పరు. ఇవన్నీ రావణుని మతము అని అంటారు. ఇది తయారు చేయబడిన డ్రామా. రావణ రాజ్యం కనుక ఆసురీ బుద్ధి తయారవుతుంది. చాలామంది మరణిస్తారు, చివరికి అంతా కాల్చేస్తారు. ఇది తయారు చేయబడిన ఆట, పునరావృతం అవుతూ ఉంటుంది. అంతేకాని శంకరుడు కళ్ళు తెరిస్తే వినాశనం అవుతుందనే కాదు. వీటిని భగవంతుడు సృష్టించిన ఆపదలు అని కూడా అనరు. ఇవి ప్రకృతి సిద్ధమైనవి. పిల్లలు మీకిప్పుడు తండ్రి శ్రీమతాన్ని ఇస్తూ ఉన్నారు. ఎవ్వరికీ దుఃఖము మొదలైనవి ఇచ్చే మాటే లేదు. తండ్రి సుఖం ఇచ్చే మార్గాన్ని తెలిపివారు. డ్రామా ప్లాన్ అనుసారం గృహస్థము పాతదిగా అవుతూనే ఉంటుంది. మొత్తం ప్రపంచమంతా పాతదైపోయిందని తండ్రికి కూడా చెప్తారు. ఇప్పుడు ఇది సమాప్తం అవ్వాలి. పరస్పరం ఎలా కొట్లాడుకుంటున్నారు చూడండి. ఆసురీ బుద్ధి కదా. ఈశ్వరీయ బుద్ధి ఉన్నప్పుడు ఎవ్వరినీ చంపే విషయం మొదలైనవి ఉండవు. నేను అందరికీ తండ్రిని, అందరిపై నాకు ప్రేమ ఉందని వారు చెప్తారు. తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేసే, సర్వీస్ చేసే అనన్య పిల్లలను బాబా చూస్తూ ఉంటారు. ఇక్కడ కూర్చున్న సర్వీస్ చేసే పిల్లల దృష్టికి తండ్రి దృష్టి వెళ్తుంది. అప్పుడప్పుడు డెహ్రాడూన్ వైపు, మీరట్ వైపు, ఢిల్లీ వైపు వెళ్తుంది. నన్ను స్మృతి చేసే పిల్లలను నేను కూడా స్మృతి చేస్తాను. నన్ను స్మృతి చేయని వారిని కూడా స్మృతి చేస్తాను. ఎందుకని? బాబా అందరినీ తీసుకువెళ్ళాలి కదా. నా ద్వారా సృష్టి చక్ర జ్ఞానము అర్థం చేసుకున్నారు. నెంబర్ వారుగా ఉన్నత పదవిని పొందుతారు. ఇది బేహద్దు విషయాలు. ఆ ఉపాధ్యాయులు మొదలైన వారు హద్దులోని వారు. వీరు బేహద్దు టీచరు.
కాబట్టి ఆంతరికంగా పిల్లలకు ఎంతో ఖుషి ఉండాలి. అందరి పాత్ర ఒకే విధంగా ఉండదని తండ్రి చెప్తారు. వీరికి ఉన్న పాత్రను అనుసరించేవారు కోటిలో కొందరే ఉన్నారు. బాబా నేను 7 రోజుల బిడ్డను, 1 రోజు బిడ్డను అని అంటారు. కనుక మీరు పిల్లి కూనలు. తండ్రి ప్రతి విషయాన్ని అర్థం చేయిస్తూ ఉంటారు. నదులు దాటుకొని వచ్చారు. బాబా రావడంతోనే జ్ఞానం ప్రారంభమైంది. వారికి ఎంత మహిమ ఉన్నది! ఆ గీతా అధ్యాయాన్ని జనం జన్మల నుండి ఎన్నోసార్లు చదివి ఉంటారు. ఎంత తేడా ఉన్నది! ఎక్కడ కృష్ణ భగవాన వాచ, ఎక్కడ శివ పరమాత్మ వాచ. రాత్రికి పగలకి ఉన్నంత తేడా ఉంది. మనము సత్యకుండంలో ఉండేవారమని, సుఖం చూశామని మీ బుద్ధిలో ఉంది. 3/4 భాగం సుఖం చూస్తాము. తండ్రి కొరకు సుఖము తయారు చేశారు, దుఃఖము కొరకు కాదు. సుఖం తర్వాతనే దుఃఖము కలుగుతుంది. యుద్ధము ఇంత తొందరగా జరగదు. మీకు చాలా సుఖం కలుగుతుంది. సుఖం సగము, దుఃఖము సగము ఉండినా అంత మజా ఉండదు. 3500 సంవత్సరాల వరకు ఏ యుద్ధము జరగదు. రోగాలు మొదలైనవి ఉండవు. ఇక్కడ చూడండి, ఒక రోగం తర్వాత మరొక రోగం వస్తూనే ఉంది. సత్యయుగంలో ధాన్యము మొదలైనవి తిని పాడు చేసే క్రిమి కీటకాలు ఉండవు. అందుకే దాని పేరు స్వర్గము. ప్రపంచ పటం కూడా మీరు చూపించాలి. అప్పుడే అర్థం చేసుకోగలరు. అసలైన భారతదేశం ఇది అని పటం చూపిస్తే అర్థం చేయించాలి. అప్పుడు వేరే ధర్మం ఉండేది కాదని తెలపాలి. క్రమంగా ధర్మస్థాపకులు వస్తారు. పిల్లలు మీకు ఇప్పుడు ప్రపంచ చరిత్ర భూగోళాలు తెలుసు. మీరు తప్ప మిగిలిన వాళ్ళందరూ తెలియదు, మాకు తండ్రి ఎవరూ తెలియదు అని అంటారు. వారికి నామరూప దేశ కాలాలు లేవని చెప్తారు. నామరూపాలు లేకపోతే దేశం కూడా ఉండదు. ఏమీ అర్థం కూడా చేసుకోరు. ఇప్పుడు తండ్రి తన యథార్థ పరిచయం పిల్లలైన మీకు ఇస్తూ ఉన్నారు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. ధారణ: సదా అపారమైన ఖుషీలో ఉండేందుకు బేహద్దు తండ్రి వినిపించే బేహద్దు విషయాలను స్మరించాలి. తండ్రిని అనుసరిస్తూ ఉండాలి. సదా ఆరోగ్యంగా ఉండేందుకు పవిత్రతను ధారణ చేయాలి. పవిత్రత ద్వారానే ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందాల వారసత్వాన్ని తండ్రి నుండి తీసుకోవాలి. వరదానము: సర్వప్రాప్తులను స్మృతిలో ఎమర్జ్గా ఉంచుకొని సదా సంపన్నంగా ఉండే సంతుష్ట ఆత్మాభవ. సంగమయుగంలో బాప్ దాదా ద్వారా ఏ ప్రాప్తులు లభించాయో వాటి స్మృతి ఇమర్జీ రూపంలో ఉండాలి. అప్పుడు ప్రాప్తుల సంతోషము మిమ్మల్ని ఎప్పుడూ కిందకి ఆందోళనలోకి తీసుకొని రాదు. సదా స్థిరంగా ఉంటారు. సంపన్నత స్థిరంగా చేస్తుంది. ఆందోళన నుండి విడుదల చేస్తుంది. ఎవరైతే సర్వప్రాప్తులతో సంపన్నంగా ఉంటారో వారు సదా రాజీగా, సదా సంతుష్టంగా ఉంటారు.
సంతుష్టత అన్నిటికంటే గొప్ప ఖజానా. ఎవరి వద్ద సంతుష్టత ఉందో వారి వద్ద అన్నీ ఉంటాయి. వారు పొందుకోవలసిందంతా పొందుకున్నాను అనే పాట పాడుతూ ఉంటారు. స్లోగన్: ప్రేమ అనే ఉయ్యాలలో కూర్చుంటే శ్రమ దానంతట అదే వదిలిపోతుంది. అచ్చా. ఓం శాంతి. తండ్రి జయ హో. వరములు ఇచ్చడి వరదాతవు నీవే, ఓ భాగ్యము ఇచ్చడి విధాతవు నీవే. నీ పలుకులు అమృతమయమేగా, ఓ చల్లని చూపులు ఛత్రఛాయేగా. అఖండ ప్రేమ సంద్ర సర్వుల సద్గతి దాత, అనంత శక్తి సంద్ర సదాశివనామధేయ. నీ జ్ఞాన గంగ మా పాపాలే మా పంగా. గీతా జ్ఞానదాత సర్వశక్తి ప్రదాత జయ హో. అశాంతి రేగే వేళ మన శాంతి పోయే వేళ, నీ స్మరణే ఆదరణై రానివా. కాలాలు మారే వేళ మా కర్మలు తీరే వేళ, నీ స్మరణే ఆభరణం కానివా. మదిని నిండలే శివమంతా, భయము లేదులే నీ చెంత. తొలగిపోయేలే దుఃఖమంతా, తిరిగి వచ్చలే సుఖమంతా. ఈ జగమంతా నీ మురళి మృగంగా. గీతా జ్ఞానదాత సర్వశక్తి ప్రదాత జయ హో. వరములు ఇచ్చడి వరదాతవు నీవే, ఓ భాగ్యము ఇచ్చడి విధాతవు నీవే. వినాశకాలంలోన దురాశ పుడితేలోన, నీ పిలుపే నా తలపై కాస్తుంటే. సుఖాలు మరిగే వేళ మోహాలు పెరిగే వేళ, నీ స్మరణే రక్షణగా కాస్తుంటే. వెలుగు నిండెలేవో బాబా, బ్రతుకు పండెలే నా బాబా. భ్రాంతి పాపలే నీ మురళి, కాంతి నింపెలే ఆరవళి. నీ జ్ఞానామృతమే గానంగా పాడంగా.
సద్గతి దాత అనంత శక్తి సంద్ర